మాతో పాటు చిన్న సినిమా నిర్మాతలు ఒక 7 మాత్రమే వస్తున్నాం. అంటే అందరి తరపు నుంచి కొంచెం మాట్లాడి అంటూ సెక్రటరీ జల్దీ ఆగే బైక్ పెట్టినా నేను ఓకే గారిని మా సహనిర్మాతలు అందరం కలిపి చిన్న పెద్ద అని కాదు కానీ సహనిర్మాతలు అందరం కలిపి కొంత ఛాంబర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ ఈసీ మెంబర్సు అందరం కలిపి ఆయన్ని కలటానికి చిరంజీవి గారిని కలటానికి మేము టైం తీసుకున్నాం. ఆయన మాకు టైం ఇచ్చారు. మా చిన్న సినిమా నిర్మాతలు ఏ కష్టాలు పడుతున్నారు, ఏ బాధలు పడుతున్నారు, స్ట్రైక్ వాళ్ళు ఏ ఇబ్బంది పడుతున్నారు అనేది అన్నయ్య గారికి వివరించడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి రేపు ఫెడరేషన్ వాళ్ళతో మీటింగ్ ఉంది. మా బాధని మా కష్టాన్ని మేము ఏదైతే చెప్పామో దాన్ని కూడా మొత్తం టోటల్గా షార్ట్లీ అన్నీ కూడా దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేస్తామని పెద్దవాళ్ళందరూ వచ్చారు, వాళ్ళు చెప్పారు, మేము కూడా చెప్పాం. మేము ఒకటే చెప్పాం, ఇప్పుడు ఏ రేట్ అయితే మీరు పెంచుతున్నారో, ఏ రేటు పెంచాలనుకుంటున్నారో, మీరు ఈ అన్నయ్య గారు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో మెగాస్టార్ గారు ఫెడరేషన్ వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నారో చిన్న సినిమాలకి 2018-22లో రేటు పెంచిన రేట్ల మీద 25% మాకు తగ్గించి షూటింగ్లు చేశారు. అది గతంలో అమల్లో జరగలేదు కరెక్ట్గా. ఈసారి అమలు జరిగేటట్టు చిన్న సినిమాలకి మీరు ఏ రేటు పెంచినా ఆ రేట్లో 25% తగ్గించి పెంచాలని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా బాధను చెప్పడం జరిగింది. ఇది అందరి నిర్మాతలకి, చిన్న సినిమా నిర్మాతలకి ఇది వర్తించాలి. అలాగే కార్మికుడు బాగుండాలి, పెద్ద సినిమా నిర్మాత బాగుండాలి, చిన్న సినిమా నిర్మాతలు బాగుండాలని చిరంజీవి గారికి మేము మొత్తం అంతా బ్రీఫ్గా చెప్పడం జరిగింది. ఆయన కూడా అన్నీ సానుకూలంగా స్పందించి ఆయన చేతిలో ఫెడరేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి, అలాగే మొత్తం టోటల్గా రేపు ఫెడరేషన్ వాళ్ళు రేపు మీటింగ్ ఉంది. చిరంజీవి గారితో రేపు మీటింగ్కి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళది కూడా వాదన విని ఒక కంక్లూజన్ తీసుకొచ్చి షార్ట్లీ ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను అని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని ప్రాబ్లంని బాధని అర్థం చేసుకున్నాం, అటికాసి అర్థం చేసుకున్నాం. కార్మికుల సైడ్ కూడా ఏ బాధ వాళ్ళు కూడా విని రెండు కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆయన ప్రాబ్లం సాల్వ్ చేస్తానని మాకు మాట ఇచ్చారు, హామీ ఇచ్చారు. అది త్వరలోనే, అంటే రేపు ఫెడరేషన్ మీటింగ్ ఉందంట. రేపు ఫెడరేషన్ మీటింగ్లో వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఒక డిసిషన్కి వస్తానని సార్ పెద్ద ఆయన చెప్పారు చిరంజీవి గారు. కనుక ఆయన మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. మాకు చిన్న వాళ్ళకి న్యాయం చేస్తారని ఎందుకు పూర్తిగా నమ్మకం ఉందంటే 2000 టికెట్ రేట్లు ₹5 అమ్మినప్పుడు, ₹35 అమ్మినప్పుడు ఆయనే స్వయంగా వెళ్ళి, ఇండస్ట్రీ ఎవరు కూడా రాకపోయినా ఆయన స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని నమస్కారానికి ప్రతి నమస్కారం లేకపోయినా ఆయన మా ఇండస్ట్రీ కోసం తగ్గుతున్నానని చెప్పి చిన్న సినిమా నిర్మాతలకి, పెద్దవాళ్ళకి అందరికీ చేసి ఒక జీవో తీసుకొచ్చి ఈరోజు సినిమా ఇండస్ట్రీని కాపాడింది కూడా చిరంజీవి గారే. కాబట్టి అందుకే మేము మా బాధ ఇప్పుడు సడన్గా సినిమా షూటింగ్ ఆగిపోతే చిన్న సినిమా నిర్మాతలకు ఎంత ఇబ్బంది వస్తుందో అలాగే పెద్ద సినిమా నిర్మాతలకు కూడా అంతే ఇబ్బంది వస్తుంది.
ఈగోలకు పోకుండా కొంతమంది ఈగోలకు వెళ్ళారు, కొంచెం ఏదో ప్రాబ్లం జరిగింది, దాని దాకా వెళ్ళట్లేదు. ఇది పెద్ద ఆయన చిరంజీవి గారు చేయగలరు, వేరే వాళ్ళు చేయలేరు. కనుక దయచేసి చిరంజీవి గారు పెద్దగా తీసుకొని మా బాధని కష్టాన్ని అర్థం చేసుకోమని ఇంతసేపు మా బాధను చాలా చక్కగా విన్నారు. ఇంకా చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. అవి తర్వాత ఒకటి బై ఒకటి ఇప్పుడు ఇది ఎప్పుడైతే షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత తక్కువదంతా కూడా ఆయన ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తూ ఉన్నారు. కనుక పూర్తిగా మాకు హామీ ఇచ్చారు చిన్న సినిమా నిర్మాతలకి. ఫెడరేషన్ వాళ్ళతో ఈ కండిషన్ పూర్తిగా మాట్లాడతాను. ఆ వేజెస్ కూడా పెద్దవాళ్ళు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా నేను సార్ట్అవుట్ చేసి మీకు తప్పకుండా త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తాను అన్నారు. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ. గతంలో అంటే 2018లో అగ్రిమెంట్లు అయిన దాంట్లో 25% చిన్న సినిమాలకి తగ్గిస్తామని ఒక లెటర్ ఇచ్చారు. అది అమలు చేయలేదు. 2022లో 15% ఇస్తామని అగ్రిమెంట్లో మెన్షన్ చేశారు. అది అమలు చేయలేదు. కనుక ఫెడరేషన్ కూడా అది వైలేషన్ చేసింది కాబట్టి 5 కోట్ల లోపల సినిమాలకి గతంలో ఇచ్చిన అగ్రిమెంట్ అది అమలు చేయాలి. చిన్న సినిమా నిర్మాత క్యూబ్ డబ్బు కూడా రావట్లేదు, కష్టాల్లో ఉన్నారు, షూటింగ్లు చేస్తే ఇబ్బంది ఉన్నాయి. 200 సినిమాలు చిన్న సినిమాలు అవుతాయి, పెద్ద సినిమాలు 100 అవుతున్నాయి. కనుక 200 పైన చిలుకు సినిమాలకి ఇబ్బంది వస్తుంది కాబట్టి తగ్గించమని ఏదైతే అడిగామో వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు మొన్న అయితే. కనుక చిరంజీవి గారిని మేము అడిగింది ఏంటంటే అది ఒప్పించి ఆచరణలో ఉండేటట్టు మేము రిక్వెస్ట్ చేయడానికి మేము సార్ని కలడానికి వచ్చాం. రేపు ఫెడరేషన్ మీటింగ్ ఉంది. రేపు ఫెడరేషన్ మీటింగ్లో అన్ని ఫైనల్ చేస్తానని చెప్పారు. గుడ్ న్యూసే చెప్తానని చెప్పారు. ఆచరణ సాధ్యం కాకపోతే ఛాంబర్లో కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది. 3 సంవత్సరాలు మాట్లాడడం, ప్రాబ్లం దాన్ని ఎత్తి చూపడం జరిగింది. అందుకే ఇప్పుడు ఈ స్ట్రైక్ మళ్ళీ రావడానికి మీరు గత అగ్రిమెంట్ వైలేషన్ చేశారు కాబట్టి మీరు దాన్ని చేయండి అని ఛాంబర్ కౌన్సిల్ అయింది. ఇప్పుడు అందుకనిసే ఇప్పుడు ఇక్కడ అటుకాసి మొండికేసి కూర్చున్నారు కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారిని రిక్వెస్ట్ చేస్తాం ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి మీరు అన్నయ్య మీరు మొత్తం టోటల్గా దగ్గరుండి బాధను అర్థం చేసుకొని చేయమని చెప్పేసి ఒక పెద్ద మనిషి ఉండాలి కాబట్టి చిరంజీవి గారి దగ్గరికి అందరూ రావడం జరిగింది. రేపు ఫెడరేషన్ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా 100% చిరంజీవి అంటే మాకు చెప్పారు. చిరంజీవి గారు ఏం చెప్తే అది కంపల్సరీ మేము తూచ తప్పకుండా చేస్తామని ఫెడరేషన్ కూడా చెప్పింది కాబట్టి, పెద్ద నిర్మాతలు చెప్పారు కాబట్టి మేము కూడా చెప్పి అందరం కలిపి ఒక తాటి మీద తీసుకొచ్చి షూటింగ్ స్టార్ట్ అవుతే షార్ట్ లేదు నమ్మకంతో ఉన్నాం. అయితే ఇరు వర్గాలకి మధ్యవర్తిత్వంగా ఇటు ఫిలిం ఛాంబర్ ఉంది, దిల్ రాజు ఉన్నారు. వాళ్ళిద్దరూ కాదన్నది చిరంజీవి చేయగలుగుతారంటారా? కాదండి, దిల్ రాజు గారు చిరంజీవి గారిని సూచించారు. ఛాంబరు కౌన్సిల్ మేము ఉన్నాం. కౌన్సిల్ కానీ ఛాంబర్ కానీ మొత్తం టోటల్ ఫెడరేషన్ కానీ అందరం కానీ ఇక్కడ చిన్న అభిప్రాయ భేదాలు వచ్చాయి. అభిప్రాయ భేదాలకి పెద్ద మనిషిగా చిరంజీవి గారిని ఉండమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం. ఆ ప్రాబ్లమ్ని అందరూ రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం. ఒక్కలేదే రాలేదండి, అందరూ వచ్చారు. ఇప్పుడు మేము కాకుండా మాకంటే ముందు నిర్మాతలు వచ్చారు. అలాగే మొత్తం ఫెడరేషన్ వాళ్ళు రేపు వస్తున్నారు. అంతా కూర్చొని అన్నయ్య ఏం చెప్తే అది వినడానికి రెడీగానే ఉన్నాం మేమంతా. అయితే కార్మిక నాయకులు కొంతమంది ఏమన్నారంటే నట్టికుమార్ వెళ్తున్నాడంటే మా వైపు కూడా మాట్లాడతారు అతను అన్నారు. అవును, మీరేమో ఓన్లీ మీ సమస్యలే చెప్పామంటున్నారు. కాదండి, 100% నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు ఇందాక కూడా విన్నారు. కార్మికులు షూటింగ్ లోపల ఇబ్బంది పడుతున్నారు, అటు నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. వయా మీడియా అన్నయ్యకి మనం లోన్ చెప్పినవన్నీ మేము చెప్పలేం కదండి. లోన్ అన్నీ కూడా అన్నయ్య గారికి మొత్తం వివరించామండి. ఇటు కార్మికుల బాధని వివరించాం, అటు చిన్న సినిమా నిర్మాత బాధని వివరించాం, పెద్ద సినిమా బాధని వివరించాం. అన్నీ కూడా అందరికీ సామరస్యంగా అవ్వాలని అన్నయ్య గారిని కూర్చొని చేయమని చెప్పాం. నెక్స్ట్ చిరంజీవి గారిని కూర్చొని మీడియేషన్ ఆయన దగ్గరుండి అది ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. అది రేపు వాళ్ళు వస్తున్నారు కదండి, నేనేం మాట్లాడాను వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఎందుకంటే అన్నీ కొన్ని మీడియాలో చెప్పలేం కదా. థ్యాంక్ యూ.